నమస్తే. నా పేరు శ్రీరామ్. మీరు చూస్తున్నది తెలుగు వన్. ఈరోజు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాల మార్పిడి అయితే, అధికార మార్పిడి అయితే జరిగింది కానీ, ప్రభుత్వ శాఖల్లో మాత్రం ఇంకా అధికార మార్పిడి జరగలేదు. దాంతో చాలా గందరగోళమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. దాంతో పాత తప్పిదాలనే తిరిగి రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్లో, మైనింగ్లో, పవర్లో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. దాని మీద ఈరోజు ముఖ్యంగా మనం పవర్ సెక్టార్లో ఏం జరుగుతోంది, పవర్ సెక్టార్ వెనుక ఎవరున్నారు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని పూర్తిగా పవర్ సెక్టార్ని తన గ్రిప్లో తెచ్చుకుందా, ఈ అంశం మీద మాట్లాడడానికి మన ప్రముఖ అనలిస్టు సుంకర వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారితోని మాట్లాడదాం. నమస్తే వెంకటేశ్వరరావు గారు. అదేనండి, ఇవాళ ఏపీలో పవర్ సెక్టార్ అసలు ఈ ప్రభుత్వం మారకముందే ఒక పెద్ద ఇష్యూ వచ్చింది. అదాని పవర్కి ముందే పాత ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. దానివల్ల దాన్ని కంటిన్యూ చేస్తే చాలా లాస్ అవుతుంది. ఆయనకుండే రాజకీయ ఒత్తిళ్లతోటి పాత ప్రభుత్వంలో జగన్ గారు దాన్ని ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇరుక్కుపోయారు అని ఫస్ట్లో వచ్చింది. సరే, దాన్ని చంద్రబాబు గారు ఎలా ఫేస్ చేస్తారు అనే దాని మీద మీమాంస నడుస్తూ ఉండగానే ఈ 9 నెలల్లోనే చాలా కొత్త విషయాలు పవర్ సెక్టార్లో బయటకు వస్తున్నాయి. మెయిన్గా పవర్ సెక్టార్లో గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తుంది. తర్వాత వాళ్ళ మైండ్ సెట్ అయితే ప్రభుత్వం మారాక మారాలి. మరి వాళ్ళే ఉంటే మైండ్ సెట్స్ మారుతాయా? పాత కాంట్రాక్టులు, పాత కమిషన్లు, పాత పద్ధతులన్నీ మారుతాయా? మరి దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటో కొంతవరకు చెప్పండి. శ్రీరామ్ గారు, గత మనం 9 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం పరిశీలిస్తూ ఉంటే, అంత మునుపు పూర్వరంగంలో జరిగిన అక్రమాలు పవర్ సెక్టార్లో సెకో అనే సంస్థ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే దాని ద్వారా జరిగినటువంటి అగ్రిమెంట్లు, రిలయన్స్కి, అదానీకి, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, ఈ 3 సంస్థలకే కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోలార్ పవర్ ఇదంతా కూడా. దాని వెనక అవినీతి ఆరోపణలు మీద అమెరికా కోర్టులో కూడా కేసు ఒకటి రిజిస్టర్ అయ్యింది. ఇది షిర్డీ సాయి సంస్థ మీద, అదానీ దాని మీద, మొత్తం ఒప్పందాల మీద అయినప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు ఎందుకు చేయరు అని చెప్పి విఘ్నమైన మేధావులందరూ కూడా, బుద్ధిజీవులందరూ కూడా ప్రశ్నించారు కూటమి ప్రభుత్వాన్ని. దానికి ఏదో అర్ధరహితమైన సాకు చెప్పడం మొదలెట్టింది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎందుకంటే అదానీతో కనుక పవర్ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటే పెనాల్టీ ఎదురు కట్టాల్సి వస్తుందని చెప్పి మేము ఆగిపోతున్నాం అనే ఇది ఒక అర్ధరహితమైనటువంటి, ప్రజలలో నవ్వులు పాలయ్యేటువంటి ఒక సాకు చెప్పడం మొదలెట్టింది. ఏదైనా దొంగతనంగా సొమ్ము ఎత్తుకుపోయినప్పుడు పోలీసులు పట్టుకుని దాన్ని శిక్షిస్తారు. కానీ అతను రేపు ప్రజా హక్కులకి, పౌర హక్కుల కోర్టులకు వెళ్ళి కేసు వేస్తారు కాబట్టి మేము పోలీసులను పట్టుకోలేదు, అతను ఉన్న మానవ హక్కులు అని చెప్పి అంతకుముందు డీజీ గౌతమ్ సవాంగుని అతనుకుండా ప్రజాస్వామ్య హక్కుల ప్రకారం చెప్పేసారు, తప్పేంటని సమర్థించుకున్నదంటే ఉంది. వీళ్ళు సమర్థించుకునేది కూడా అక్రమంగా, అవినీతిమయంగా జరిగినటువంటి ఆ ఒప్పందాలను ఏటినైనా రద్దు చేసుకునే వెసులుబాటు, హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది. అది బాధ్యత కూడా. అదే, లేకపోతే నమ్మరు కదా. ప్రభుత్వాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు కూడా నమ్మరు. క్రెడిబిలిటీ పోతుంది. ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ కార్యకర్తల్లో కానీ, ప్రజల్లో కానీ, గత ప్రభుత్వానికి మీకు ఏం తేడా ఉందనే మాట అంటారు కదా, ఎవరైనా అంటాం కదా. ఇప్పుడు అందరం కూడా ఓట్లు వేసింది ఎందుకంటే గత ప్రభుత్వం అరాచకమైన ప్రభుత్వానికి భిన్నంగా మంచి ప్రభుత్వం వస్తుందని చెప్పి ఓట్లు వేసారే. కానీ ప్రజలందరూ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదన్నట్టు వ్యవహరించేటట్టయితే అది అవమానకరమేగా కూటమి ప్రభుత్వానికి కానీ, పార్టీలకు కానీ. జనసేన, తెలుగుదేశం పార్టీ రెండింటికి కూడా అవమానమే కదా. అది ఎందుకు మర్చిపోయారో తెలియట్లేదు. అంత మునుపు ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ వీళ్ళందరూ తిరిగి ప్రచారం చేసినప్పుడు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థను పదే ఉచ్చరించేవారు, దోషేస్తున్నారు, అది బెనామీ కంపెనీ వైఎస్ కుటుంబానికి అనేది అందరూ అన్నమాట. అది ఇప్పుడు 9 నెలల తర్వాత శ్వేతపత్రం రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థల మీద. విద్యుత్ రంగం మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేశారు చంద్రబాబు గారు.
ఆ శ్వేతపత్రంలో షిరిడీస్ ఎలక్ట్రికల్స్ గురించి ఒక్క మాట కూడా ఎందుకు ఎత్తలేదు? ఎందుకు మర్చిపోయారా? లేకపోతే కావాలని వదిలిపెట్టారా? ఏం ఏం జరుగుతుంది? ఆ శ్వేతపత్రంలో మరి ఆ సంస్థకి ఇచ్చిన ఈ కాంట్రాక్టులన్నీ కూడా చట్టబద్ధమైతే మీరు అంత మునుపు చెప్పిన పొరపాటని చెప్పాలిగా. అవును, అవును, మేము చేసింది పొరపాటేనన్నా అనాలి. లేదంటే గతంలో చేసినవన్నీ రుజువన్నా చేయాలి. శ్వేతపత్రం ద్వారా ఇంత అవినీతి జరిగింది, ఇంత కట్టబెట్టారు, టెండర్లు కట్టబెట్టారు, ఆ సంస్థకు ఉన్న అర్హత ఇదేం చెప్పాలి. ఓకే, ఓకే. చెప్పలా. అక్కడి నుంచి ఏమైపోతా వచ్చిందంటే ఇప్పుడు సీఎంఓలో ఈ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని చూసేది రాజమౌళి గారు అని ఐఏఎస్. అవును. మంత్రి గారేమో గొట్టిపాటి రవికుమార్ గారు మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి. ఓకే. అంటే సీఎం సెక్రటరీ. సీఎంఓలో ఆయన పవర్ చంద్రమౌళి గారు, రాజమౌళి గారు రాజమౌళి గారు. అంటే ఇప్పుడు సీఎం దగ్గర కొంతమంది సెక్రటరీలు ఉంటారు. మెయిన్గా ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత స్పెషల్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, 4-5 ఐఏఎస్లు పెడతారు. వాళ్ళకి శాఖల పరంగా కొన్ని సబ్జెక్టులు వాళ్ళకి అలాట్ చేస్తారు. బహుశా ఆయన చూస్తున్నారు. ఆయన చూస్తున్నారు. అవును. ఆయన తెలియకుండా సీఎం దగ్గరికి ఏ నోటు పోదు. అట్లాగే సీఎం ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కూడా ఆయన ద్వారానే నోట్ ఫైల్ ఏది రాసినా ఆ సెక్రటరీ ద్వారానే బయటికి వెళ్ళాలి. ఫైల్ నడవాల్సింది రావాల్సిందంతా కూడా ఎవరైతే చూస్తారో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అక్కడికే వెళ్తాయి ఫైల్స్. అవును. సీఎం కూడా బ్రీఫింగ్ చేసేటప్పుడు కూడా వీళ్ళు వెళ్ళి సీఎంకి చెబుతారు ఫైల్ మీద. ఇది సహజంగా మనం ఎక్కడైనా చూస్తాం. ఇంకోటి ఏంటంటే గత 15 సంవత్సరాలుగా పవర్ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్ పవర్ దీంట్లో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి మొదలెడితే ఇప్పుడు గత 2014 నుంచి కూడా తీసుకుంటే మొత్తం ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి విజయానంద్ అనే ఆయన కనుసన్నల్లోనే ఈ అగ్రిమెంట్లు, సెకో అగ్రిమెంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగినాయి, ఒప్పందాలన్నీ కూడా. అప్పుడు కూడా ఆయనే కీలకంగా వ్యవహరించారు. అంటే ఇప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీ. అవును, చీఫ్ సెక్రటరీ. అలా కాకుండా ఇప్పుడు పవర్ కూడా ఆయనదే చేతిలో సెక్రటరీ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఇప్పుడు ఆయన గుప్పిటోనే పెట్టుకున్నారు. ఎందుకు అంత అవసరం ఏముంది? ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అయిన తర్వాత పవర్స్ డెలిగేషన్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా. ఎందుకు మోనోపోలీ మీ చేతిలోనే ఎందుకు ఉండాలి? అసలు గత 10 ఏళ్ళుగా మీరే కీలకంగా ఉన్నారు అన్ని అగ్రిమెంట్లో. సెకో అగ్రిమెంట్లో ఇప్పుడు అదానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినీతి అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని వెనక కీలకమైనగా వ్యవహరించిన అధికారి ఇప్పుడు ఈయన విజయానంద్ గారు అనేది చాలామంది అప్పుడు మాట్లాడినటువంటి అంశం. ఇప్పుడు విజయానంద గారు తలుచుకుంటే అన్ని డిపార్ట్మెంట్ని రివ్యూ చేయాలి కదా. చీఫ్ సెక్రటరీ అంటే ఆయన స్పెషల్గా ఈ డిపార్ట్మెంట్ మాత్రమే ఎందుకు దగ్గర పెట్టుకుంటున్నారు? ఆయన కూడా వాళ్ళమైన అభిమానం ఏంటి దాని మీద? అదే దాంట్లో మోటివ్స్ ఎట్రిబ్యూట్ అవుతాయి కదా. ఆయన నా మీద ఎటువంటి ఆరోపణ లేదు, నేను స్వచ్ఛందంగా నేను చాలా నిజాయితీ పరుడిని చెప్పుకోవాలంటే దాని మీద సమీక్ష జరగాలి. లేదా అటువంటి కీలకమైన విద్యుత్ రంగం అనేది వాళ్ళు కీలకంగా మారింది ప్రపంచంలో. ఎందుకంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు, కొత్తగా అనుమతులు ఇవ్వటం, ఇవన్నీ కూడా నిరంతరం పేపర్లో చూస్తున్నాం. అసమదీలు తస్మదీలకు వేలాది ఎకరాలు కట్టబెట్టడం, సోలార్ ఇది ఇవ్వటం, విండ్ ఎనర్జీ ఇవ్వటం, ఇటువంటి వాటిల్లో. అసలు అంటే స్టేటు విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టర్లో లాభాల్లో ఉందని, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ వాళ్ళు కూడా డబ్బులు కట్టాలని ఆ స్థాయిలో చర్చలు జరిగినాయి. మరి ఇంత సడన్గా అసలు ఇంత ఎక్స్ట్రా పవర్ ప్రాజెక్టులు ఎందుకు వస్తున్నాయి? వస్తే అసలు వీటిల్లో ఎందుకు ఈ గందరగోళం అంతా జరుగుతుంది? దీంట్లో చేతులు మారుతున్నటువంటి ఫిగర్స్ రకరకాలుగా బయట వస్తున్నట్టు వార్తా కథనాలను చూస్తుంటే నివ్వెరపోతున్నాం. ఎందుకంటే ఎవరికాళ్ళు పంచుకుంటున్నారు పవర్ కంపెనీలు పేర్లతో పెట్టుకుని పవర్లో ఉన్న వాళ్ళందరూ కూడా. అంటే ఇది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తయారైంది. రియల్ ఎస్టేట్ కంటే మించి. అంటే అవసరం ఉందో లేదో, ఎవడు కొంటాడో లేదో తెలియదు, ముందు బిల్డింగ్లు కట్టేస్తే తర్వాత అమ్ముకోవచ్చు అన్నట్టు. ఒకటి శ్రీరామ్ గారు, ఇప్పుడు ఇదేంటంటే భూములు కొల్లగొట్టడం, అది పెద్ద కరెక్ట్. సోలార్ పవర్ పేరుతో వేలాది ఎకరాల కంపెనీలకి భూములు ప్రభుత్వం ద్వారా లాగేసుకున్నారు. ఏదో నామమాత్రపు ధరలు కట్టేసేసి తీసుకుంటాం. ఇది ఒక రియల్ ఎస్టేట్ దందా మాఫియా లాగా తయారైంది. మనకి ఏదైనా అయితే అన్నీ అయితే ఒక్కొక్కళ్ళు 1500, 2000, 5000, 6000 ఎకరాలు కొల్లగొట్టేస్తున్నారు. అసలు అది హేతుబద్ధత ఎంతవరకు ఉందనేది దాని మీద టెక్నికల్ అనాలిసిస్ ఏమైనా ఉందా లేదా అనేది ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పిన వైట్ పేపర్లో
అసలు మన రాష్ట్రానికి ఎంత పవర్ అవసరం, అవసరం భవిష్యత్తులో ఒక 50 ఏళ్ళకి ఎంత అవసరం ఎంత అవసరం, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని స్టేజ్ వైజ్గా ఎంత ఎక్స్పాన్షన్కి వెళ్ళాలి, వెళ్ళాలి వాళ్ళకి మిగులు ఉంటే అమ్ముకోవడం ఎలా అనేది అది తర్వాత ఇష్యూ. సర్ప్లస్గా ప్రొడ్యూస్ చేశారనుకోండి, ఇన్వెస్టర్స్ వస్తున్నారని అవును అమ్ముకోవడానికి కూడా ఒక ఇబ్బంది ఉంటుంది. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే పద్ధతిలో వెళ్తే అక్కడ కొనేవాళ్ళు ఎవరు ఉంటారు కదా, అవును మరి ఆ అసెస్మెంట్ ఉండాలి కదా. అవును అట్లా కాకుండా ఒక్కొక్కరికి వందల వేలాది ఎకరాలు కట్టబెట్టేస్తున్నారు. అవును దీంట్లో కొంతమంది మంత్రులకు కీలకమైన మంత్రులకు సంబంధించిన బెనామీ కంపెనీలు కూడా ఉన్నాయి అనేది ఒక పలు ఆరోపణలు వినపడుతున్నాయి. అవును. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకున్నారు అట్లాగే ఎమ్మెల్యేలు. అయిపోయింది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కడు ఒక సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పెట్టేసుకుని సెక్రటరియట్ల చుట్టూ అక్కడ సీఎంఓలో ప్రతి ఒక్కళ్ళు కనపడుతున్నారు. వాళ్ళు ఇదో పెద్ద పైరువీలు హైదరాబాద్ నుంచి మొదలెడితే అమరావతి వరకు కూడా ఈ పైరువీకారులు చాలా ఎక్కువ మంది తయారైపోయారు. అవును మా మంత్రుల కొడుకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవును మొత్తం అందరూ ఈ ఏళ్ళ గుప్పెట్లోనే దేశం విలవిల్లాడిపోతుంది. అవును ఇవన్నీ కూడా నిజమైన పారిశ్రామికవేత్తలు కాదు వీళ్ళు. అవును సరే ఎవరో ఒకళ్ళు పారిశ్రామికవేత్తలుగా కొత్త ఉత్సాహవంతులైనటువంటి యువకులు వచ్చి ముందుకు వచ్చి రావాలి, అందరూ అభివృద్ధి చెందాలి. కానీ ఈ ప్రాజెక్టులన్నీ కొంతమంది గుప్పిట్లోకి, కొన్ని కుటుంబాల గుప్పిట్లోకి, కొంతమంది వారసుల గుప్పిట్లోకి వెళ్ళడం ఆశ్చర్యకరం. ఇది ప్రశ్నిస్తున్నాం మనం. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ పవరు ఎక్కువ వచ్చే కొద్దీ పోటీలో పవర్ కాస్ట్ తగ్గాలి కదా, తగ్గాలి కదా, వినియోగదారుడికి తగ్గాలి కదా. అవును కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అదానీ కంపెనీలతో జరిగిన అగ్రిమెంట్ అప్పుడే రాబోయే రోజుల్లో ఈ రేటు విపరీతంగా ప్రజల మీద ఎక్కువ కోట్ల రూపాయల భారం పడిపోద్దని అనాలిసిస్ వచ్చింది. అవును మరి అసలు ప్రొడక్షన్ పెరిగితే జనానికి చీప్గా ఇవ్వాల్సింది పోయి పోటాపోటీగా కంపెనీలను ఎంకరేజ్ చేస్తే పవర్ చీప్గా ఇవ్వాల్సింది పోయి ఇక్కడ ఏం జరుగుతుందంటే కీలకంగా అక్కడ అయిన తర్వాత దీని వెనక అసలు మెయిన్ తిమ్మింగళాలు కొన్ని ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ట్రాన్స్కోలు, డిస్కమ్లు ఉంటాయి కదా, వీటిలో సీఎండీలుగాను డైరెక్టర్లుగా కొంతమందిని అపాయింట్ చేసుకుంటంలో అది అసలు కొన్ని వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిపోతుంది ఈ రంగంలో. అందువల్ల రేట్లు కంట్రోల్లో రావట్లేదు. ఇప్పుడు మనం తెలంగాణలో తీసుకుంటే ఛత్తీస్గఢ్తో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా జరిగిన ఒప్పందాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. తర్వాత ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్లో కొన్ని పెట్టడంలో, నాసిరకం బీహెచ్ఎల్కి ఆర్డర్లు ఇవ్వటంలో, వీటిల్లో నాసిరకం ట్రాన్స్ఫార్మర్ల సప్లైల్లో, వీటి వెనకాల జరిగే అవినీతి వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంటుంది. ఇదొక మాఫియా లాగా తయారైపోయింది. దీంట్లో తెస్టేసుకుపోయినటువంటి అధికారులు ఇక ఎక్కడికి కూడా కదలకుండా దీంట్లో రుచి మరుగుతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడితే గతంలో కీలకంగా అతను కూడా ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్, బహుశా ఆయన చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వచ్చారు. నాకున్న సమాచారం ప్రకారం ఆయన మెంబర్ సెక్రటరీ ఫర్ ఏ లాంగ్ పీరియడ్, 10 to 15 years ఆయనే మెంబర్ సెక్రటరీ. 96లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఆయనే పవర్ సెక్టార్లో ఉన్నారు. తర్వాత ఆయన రిటైర్ అయిపోయారు. వాళ్ళ అబ్బాయి ఏదో ఒక పవర్ కంపెనీ నడుపుకుంటున్నాడు, ఏదో బ్రూక్ఫీల్డ్ అనే కంపెనీలో ఏదో చేసుకుంటా ఇప్పుడు అతను పవర్ బ్రోకర్గా మారాడు. ఢిల్లీ నుంచి అక్కడి నుంచి పవర్ కంపెనీలను తీసుకురావటం, ఏదో ఇన్వెస్ట్మెంట్స్ చెందుతానని చెప్పి అక్కడ అతను కీలకంగా మారాడు. ఇప్పుడే కాదు, 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో కూడా అతనే కీలకంగా వ్యవహరించాడని మనకు తెలుస్తుంది. అయితే అతను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు అక్కడ సీఎంఓలో టెస్టేసి కూర్చుని సీఎంఓలు ఇన్వెస్ట్మెంట్స్కి ఒక ఐఏఎస్ని పెట్టారు, ఇన్వెస్ట్మెంట్స్ని మానిటర్ చేయడానికి. ఇతను మాజీ ఐఏఎస్ కొడుకు, ఇద్దరు క్లాస్మేట్స్ అంట. ఆ ఇన్వెస్ట్మెంట్ సెల్ చూసి అతను వీళ్ళ వెనకాల మరి లోకేష్కి బాగా అత్యంత కావాల్సిన ఆత్మీయుడు, వీళ్ళకి ఒక గాడ్ ఫాదర్ లాగా కాస్తున్నాడని, కొమ్ము కాస్తున్నాడని. ఇప్పుడు ఎవరు కాస్తున్నారు? వీళ్ళందరూ గతంలో వైసీపీలో అవినీతికి ఆరోపణలకి పాల్పడినటువంటి వీళ్ళ మీద పలు ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళని ఎట్టా కాపాడతారు? లోకేష్కి అనుకూలమైన వ్యక్తి ఎట్టా కాపాడతాడు? ఉండాలి కదా, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అంటే వస్తే ప్రమాదం, ఏదైనా విమర్శలు వచ్చినా, రేపు ఏదైనా ఎంక్వైరీలు పడ్డా లోకేష్ బుక్ అవుతాడు, కానీ వాడు బుక్ కాడు కదా, అనుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు కదా. ఇంకోటి, ఇప్పుడు పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఇప్పుడు మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కానీ అబ్జర్వ్ చేస్తారు కదా, ఐఏఎస్లు కొదవలేక ఏమీ లేదు కదా. ఇప్పుడు గతంలో ఆరోపణలు లేకుండా మంచి నిఖార్సైన వాళ్ళు ఉంటే మీరు కంటిన్యూ చేయండి, ఇబ్బంది లేదు. మరి గతంలో మీరే కదా షిరిడి సాయి అని, అదాని అవినీతి ఒప్పందాలని మీరు పదే వాళ్ళు వేశారు కదా, మరి వాటికి అర్థం ఏంటి? వాళ్ళ మీనింగ్ ఏమైపోతుంది వాటికి? తర్వాత
అక్కడ అడిషనల్ సెక్రటరీ పవర్ అని ఒక అతను ఉన్నాడు, పవర్ దీంట్లో ఓకే. కుమార్ రెడ్డి అని, అతని మీద కూడా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతను కూడా దాంట్లో ఎప్పటి నుంచో టెస్ట్ వేసి కూర్చుని అక్కడ అతను ఇష్టానుసారంగా అంటే జగన్ గవర్నమెంట్లో కూడా అతనే ఉన్నాడు. అతను కీలకంగా ఉండి ప్రతిదీ కూడా తాడేపల్లికి ఇతను ఒక మెసెంజర్ లాగా ఉంటాడు, పవర్ సెక్టార్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది. అందుకే ఇప్పుడైతే వీళ్ళందరూ స్లీపర్ సెల్స్ తాడేపల్లి ప్యాలెస్కి. ఓకే ఓకే. తర్వాత కనీసం ఇంజనీర్గా కూడా లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక ఒక అతన్ని తీసుకొచ్చి అక్కడ కాదు సిఎండిగా వేశారు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్లస్ నెట్ క్యాప్ కూడా అతనిదే. ఓకే ఓకే. సంతోష్ రావు ఏదో ఉంది అతని పేరు. అతను ఒకడు చాలా కీలకమైనగా తయారయ్యారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే పూర్తిగా వైసీపీ కనుసన్నల్లో వైసీపీ గుప్పెట్లో ఉన్నారు. ఈ విషయం మరి చీఫ్ సెక్రటరీగా ఉన్న విజయానంద్ గారికి తెలియదా? వీళ్ళందరి గురించి తెలియదా? మరి 5 ఏళ్లలో వీళ్ళు చేసిన భాగోతాలు ఏంటి? సదరన్ పవర్ కార్పొరేషన్ అనేది చాలా కీలకమైంది. సారీ, ఇప్పుడు నాకున్న ఇదేంటంటే కమల్ కుమార్ అండి. కమల్ కుమార్ నెట్ క్యాప్ అనే దానికి నేను ఏపీ సోలార్ అని, అతను ఇంజనీర్ కూడా కాదు, అతను ఎండి. ఓకే ఓకే. అది నెట్ క్యాప్ అనేది వాళ్ళు చాలా కీలకమైంది సోలార్ వీటిలన్నింటిలో కూడా, నేషనల్ ఈ ఎనర్జీ దాంట్లో. మామూలుగా దాన్ని నెట్ క్యాప్ అంటే ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీని మీద మన సోలారు లేకపోతే విండ్ ఇవన్నీ కూడా నెట్ క్యాప్ కిందకే వస్తాయి, అన్నీ వస్తాయి. రెన్యూవల్ ఎనర్జీ అన్నీ కూడా దీని కిందకు వస్తూ ఉంటాయి. సంతోష్ రావు అనే అతను సిఎండిగా 2 సంవత్సరాలకి అతనే వైసీపీ ప్రభుత్వంలో. ఓకే. అతను ఎక్కడంటే మన సదరన్ పవర్ ఎస్పీడీసీఎల్ సిపిడిసిఎల్, సిపిడిసిఎల్కి కూడా ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఇద్దరికి ఒకటి గుప్పిట్లోనే పెట్టారు. ఇప్పుడు రాయలసీమలో మొత్తం అంతా కూడా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కంట్రోల్లో ఉంటుంది. అక్కడ ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ కూడా ఎస్పీడీసీఎల్ కంట్రోల్లో ఉంటా ఉంటాయి. ఆ ప్లేస్లో కొత్త అతన్ని వేద్దామనే ఆలోచనలో ఉన్నారు ప్రభుత్వం. ఓకే. నిన్నగాక మొన్న మనకు అందుతున్న సమాచారం ఏంటంటే షిరిడి ఎలక్ట్రికల్స్కి 100 కోట్ల రూపాయలకి సరిపడా నిన్న శుక్రవారం నాడు ట్రాన్స్ఫార్మర్లు 4000 5000 ట్రాన్స్ఫార్మర్లకి కొనుగోలుకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చేసారు. 3 ఆర్డర్లుగా 3 ఇదిగా ఇచ్చారు. 3 జీవోలు 3 ఆర్డర్లుగా ఇచ్చారు. అంటే ఇంకా సరిపోద్ది కదా ఈ 4 ఏళ్లకి? సరిపోతుంది. ప్రస్తుతానికి దిగిపోయే ముందు అతను ఇచ్చేసాడు. టెండర్లు పిలిచాడా లేదని దాని మీద ప్రభుత్వం వెరిఫై చేయాలి ఇప్పుడు తక్షణమే. ఒక 50 కోట్లతోటి 18 కోట్లతోటి 12 కోట్లతోటి అట్లా 3 డిఫరెంట్ ఆర్డర్లుగా ఇచ్చారు. దాదాపు 100 కోట్ల. తర్వాత వీటిల్లో ఏంటంటే కీలకమైన వాళ్ళు కొంతమంది డైరెక్టర్లుగా వేయించుకునే ప్రయత్నాలు ఇవాళకి కూడా వాళ్ళే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో పవర్ సెక్టార్లో వాళ్ళకు అనుకూలంగానే ఇప్పుడు ఎస్పీడీసీఎల్ సిపిడిసిఎల్ వీటిల్లో ట్రాన్స్కో జెన్కోలకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా పెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జనరల్గా పోలీసు డిపార్ట్మెంట్లో ఏదో మంచి పోస్టింగుల కోసమని పాపం ఏదో డిఎస్పీ స్థాయి నుంచి సిఐలు ఈ రకరకాలు చూడడం మనం ఇప్పటిదాకా చూసాం. వాళ్ళు ఏదో అధికార పార్టీ నాయకుల్ని వాళ్ళకి వీళ్ళని ప్లీజ్ చేసుకొని గాడ్ ఫాదర్లుగా పెట్టుకొని వాళ్ళు ఉద్యోగాలు ప్రొటెక్ట్ చేసుకుంటా మంచి ప్లేసుల్లో ఉద్యోగాలు చేసుకుంటా ఇప్పుడు ఇది ఈ స్థాయిలో ఇక ఏకంగా సిఎండీలు డైరెక్టర్లు కూడా వీళ్ళని పట్టుకొని పోస్టింగ్లు వేయించుకోవడం పూర్తిగానండి. అది పూర్తిగా పవర్ బ్రోకర్ సెంటర్ అయిపోయిందండి. కానీ ఇది టెక్నికల్ ఇష్యూ కదండి, ఇది పవర్ సెక్టర్ కదా. అసలు లేదు, ఇంజనీరే కదా కమల్ కుమార్ అని అతను ఇంజనీరే కదా. కనీసం అతనికి బేసిక్స్ ఏం తెలుసు మరి మనకు తెలియదు. అతను నెట్ క్యాప్ను సోలార్ ఎనర్జీ పవర్ కార్పొరేషన్కి ఎండీగా పెట్టాలండి, సిఎండీగా పెట్టాలండి. టెక్నికల్గానే తెలిసి ఉండాలిగా, ఏఎస్ఓ లేకపోతే ఏదైనా ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళే ఎందుకు గత 1924 మధ్య వైసీపీ తాడేపల్లి ప్యాలెస్కి ఏజెంట్లకు పనిచేసిన వాళ్ళు ఇప్పటికి కూడా ఎందుకు కంటిన్యూ అవ్వాలి? వాళ్ళనే కంటిన్యూగా డైరెక్టర్లు ఎందుకు అపాయింట్ చేయాలి? ఇంకొక అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే ఏ రంగంలో అనుభవం వీళ్ళది అది కదా. పవర్ సెక్టార్ని కుదేలు చేసిన అనుభవం ఉందని వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. ఇంకొక ఆయన ఎవరి పేరు ఏంటంటే అయూబ్ ఖాన్ అని ఒక ఆయన తీసుకొచ్చి చేయాలని ఆయన ఉన్నాడు అనుకుంటా. ఆల్రెడీ జన్కో నుంచి ఏదో వచ్చారు, ఆయన కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. బోర్డు మెంబర్ ఆయన మళ్ళీ డైరెక్టర్గా చేయాలని చూస్తున్నారు. తర్వాత ఆయన ఒక భాస్కర్ అని ఆయన, ఈ పేర్లన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్కి తెలియదా, మినిస్టర్లకు తెలియదా? ఇప్పుడు ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే మంత్రి గారిని అసలు ఉత్సవమూర్తిగా చేసి డమ్మింగ్ చేసేసారు వీళ్ళందరూ చేరి. మంత్రి గారి మాటకు విలువ లేదు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మంత్రి అని ఆయన ఎందుకుంటారు? ఆయన సౌమ్యుడు,
ఆయన ఎక్కడా కూడా మాట్లాడలేని మనిషి. అవును. మరి ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళాలి కదా. ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారు పేషీలో చేసే రాజమౌళి గారు ఆయన ఉన్నారు. ఆయన కూడా మాట ఏమీ చెల్లేది లేదు. యాక్చువల్గా గొట్టిపాటి రవికుమార్ గారికి బయట చాలా మంచి పేరు మంచి ఉందండి. పేరు ఆయన సౌమ్యుడు, సౌమ్యుడు ప్లస్ పెద్ద ఈ మనిషి, లాభాపేక్షలు లేవు. అటువంటి విషయం ఆయన కొంచెం రైతు వారీగానే ఉంటుంది ఆయన వ్యవహారం అంతా. మచ్చలేని వ్యక్తి. మంచి సాగిచ్చారని మనం అంతా సంతోషించాం. సంతోషించాం. దాంట్లో అవినీతి కానీ ఆయనకి ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఒక మాట ఇన్వాల్వ్మెంట్ కాదు, డమ్మింగ్ చేశారనేది మనకు అదే డమ్మింగ్ చేస్తున్నారంటే కొంచెం బాధపడ్డ విషయం. రాజమౌళి గారిని కూడా డమ్మింగ్ చేసేసారు అనేది మనకు వినపడుతున్నటువంటి వార్త. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోలేరు, పొరుగు పోతుంది కదా. ఇప్పుడు మొగుడు కొట్టినందుకు కాదన్నట్టు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటుందన్నమాట. ఇవన్నీ వీళ్ళు తండ్రి కొడుకు వీళ్ళు గమనించరా? అంటే ముఖ్యమంత్రి ఆయన కుమారుడు. హైదరాబాద్లో ఉన్న మీకు నా దగ్గరికి ఇంత సమగ్రమైన పేర్లతో సహా మన దగ్గరికి డేటా వస్తాయంటే, అమరావతిలో వెలగపూడి సెక్రటరియట్లో కూర్చున్న మీ దృష్టికి రావట్లేదు ఇవన్నీ. ఎందువల్ల అంటారు అంటే వేరే ఆఫీసర్లు దొరకరు, వీళ్ళంతా ఇప్పుడు దాకా సిస్టమ్ రన్ చేశారు. అడవులు ఆకులు కరువా అండి అని ఏమైనా అనుకుంటారా? ఎందుకు అడవులు ఆకులు కరువా, కట్లు కరువా అంటే అదే అజ్ఞానం అవుతుంది అది. ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు అవుతుంది తప్పించి వాళ్ళకే నష్టం తప్పించి ప్రపంచానికి ఎవరికీ నష్టం లేదు. అలా కాదులేండి, అంటే వాళ్ళకి కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. పని వాళ్ళని పెట్టుకుని ఉన్నారు. ఫీడ్బ్యాక్ మంచి వాళ్ళని పెట్టుకోండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తెల్లారిపాటికి వండర్స్ చేయమని అది జరుగుతాయని మనం ఆశించమండి. ఎందుకంటే మనకే 30-40 ఏళ్ళకి రాజకీయాలు చూస్తున్నాం. వచ్చిన తర్వాత గెస్టేషన్ పీరియడ్ 5 నెలలు 6 నెలలు ఉంటుంది. ఒక వార్నింగ్ ఇస్తారు, గతంలో పద్ధతులు మార్చుకోండి, తప్పులు చేసి ఉంటే. కొత్తగా మీరు మా లైన్ ఇదే అని చెప్పి ప్రభుత్వం లైన్లోకి వచ్చినాక సచ్చినట్టు అధికారులు కూడా మారాలి, వాళ్ళ పద్ధతులు మారాలి. ఇప్పుడు మీరు చెప్పేది వైసీపీ ప్రభుత్వంలో ఉన్నోళ్ళే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారు, ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ మంచి పొజిషన్స్ లోకి వెళ్తున్నారు అనేది మీకు అభ్యంతరమా? నాకేం అభ్యంతరం, నాకున్న సమాచారం ఇది. అభ్యంతరం పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఉంటే తప్పేంటి అని అడుగుతారు. ఇప్పుడు దానికి ఏం చెప్తారు? పెట్టుకోవచ్చు, తప్పే ఉంది. లేక కాదుగా ఇంకా ఆరోపణలు లేనాళ్ళు, మంచి వాళ్ళు, సమర్థవంతమైన లేనాళ్ళు, లూప్ లైన్లో పెట్టబడిన వాళ్ళు, కులం పేరుతో, పార్టీ పేరుతో, మతం పేరుతో పక్కకు పడేసిన వాళ్ళు, 5 ఏళ్ల పాటు కక్షాదింపు చర్యలకు గురైన వాళ్ళు ఎంతమంది? అది మీరు కరెక్ట్ గా స్ట్రైట్ గా పాయింట్ రండి. సమర్థతగా ఉన్న వాళ్ళని తీసుకుని పెట్టుకోండి. 5 ఏళ్ల నుంచి అంత అర్హత ఉన్నా, దీని మీద నాలెడ్జ్ ఉన్నా, కమిట్మెంట్ ఉన్నా, నిజాయితీగా ఉండే వాళ్ళందరినీ పక్కన పడేశారు. వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇది కొంచెం ఈ రంగం ఇంకొంచెం ఉత్పాదక పరంగా ఇంకొంచెం ముందుకెళ్తుంది అనేది మీ పవర్ సెక్టర్ మొత్తం ఒక గుప్పిట్లో, మాఫియా గుప్పిట్లోకి వెళ్ళిపోయింది అనేది అంటున్నారు. ఇప్పుడు నేను అనేది కుల పంచాయతీ కూడా కాదండి. నేను డైరెక్ట్గా మరి పామర జనానికి అర్థమయ్యేటట్టు వస్తే, ఒకవేళ వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఇది చేసి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇవాళ పవర్ సెక్టార్లో కూడా మచ్చలేనటువంటి వాళ్ళు, సమర్థులైనటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గంలో కొన్ని 100,000 మంది ఉన్నారు. చాలా నిబద్ధతగా నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు. కులం ఏముంటుంది, మంచి క్యారెక్టర్ ఏముంటుంది అన్నం కదా. అది నేను అనేది. చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, మహా మేధావులు ఉన్నారండి. గొప్ప అసలు ఎక్కడా కూడా ఎటువంటి లొంగుబాట్లు లేనాళ్ళు అన్నిటిలోనూ ఉంటారు, అన్నిటిలోనూ ఉంటారు. ఇది అవసరాన్ని బట్టి మాట్లాడుతుంటారు అంతే. అవసరం వాడిది. పవర్ సెక్టార్ లో అటువంటి వాళ్ళు మహామహులు గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకోవచ్చు, కాదంటలే. ఇప్పుడు ఇది ఒకవేళ నేను మాట్లాడేదట్టు ఏంటంటే వేరే కులం అనేది అట్రిబ్యూట్ చేస్తారని అన్నాను, కానీ నాకు ఆ ఉద్దేశం కాదు. కులాల ప్రస్తావనలు కాదు అసలు నేను అంటుంది. అంటే గవర్నమెంట్లు మారినంత మాత్రాన ఎమ్మడే ఆఫీసర్లను మార్చాలనా అనే పాయింట్ నేను అడిగాను. అంటే గతంలో చేసిన విపరీతమైన ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏముంది అనేది. ఆరోపణలు స్పెసిఫిక్గా ఉంటే ఫీడ్బ్యాక్ తీసుకొని చేయాలి. పవర్ 9 నెలలు అయినా కూడా విద్యుత్ శాఖ ఒకే మనిషి చేతులు ఎందుకు ఉండాలి? అర్హత లేని వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళు దొరకలేదా మీకు? ఇప్పుడు కూడా చీఫ్ సెక్రటరీ చేతిలోనే మీకు పవర్ సెక్టార్ అంతా ఎందుకు నలిగిపోవాలి? అవును, ఆయన గుత్తాధిపత్యం ఏంటి, ఆయన మోనోపోలీ ఏంటి, ఎందుకు అడగకూడదు మనం? చీఫ్ సెక్రటరీ అయినంత మాత్రం మనం ప్రశ్నించకూడదా? దానికంటే కూడా మీరు ఇప్పుడు ఆ పవర్ అనేది నలుగురు చేతుల్లో ఉంటే ఇట్ ఈస్ ఓపెన్ బ్యాలెన్స్ అవుతుంది కదా. బ్యాలెన్స్ అవుతుంది. ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలవాలి, దాచిపెట్టేది కాదు. ఇది ఏదో సీక్రెట్గా పెట్టుకుని ఏదో నలుగురు మధ్య ఉండటానికి ఇది వైఎస్ కుటుంబం, నారా కుటుంబం, లేదా కొణిదల కుటుంబానికి సంబంధించిన ఆస్తి కాదు. ఇది తెలుగు ప్రజలకు సంబంధించింది. ఏదైనా ట్రాన్స్పరెంట్గా జరగాలి. ఎవడో ఇంట్లో కూర్చుని, ఎవరో ఆఫీస్లో కూర్చుని ఇది పంపిణీలు షేర్ చేసుకునేది కాదు.
ఏది కొన్ని కుటుంబాలు కొన్ని కంపెనీల చేతుల్లోకి రాష్ట్రాలను ప్రజాస్వామ్యాన్ని అప్పనంగా అప్పచెప్పేసేసి కార్పొరేట్ లెవెల్లో పనిచేయడానికి ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది అందరికీ ఉండాలి, ప్రజలు కూడా బాధ్యులు దీంట్లో. ఇందులో అంటే నేను అనుకోవడం లోకేష్ వాళ్ళకి కరెక్ట్గా సరైన ఈ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఏం జరుగుతుందో ఇప్పుడు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? సమాచారం. అదే ఇప్పుడు దిస్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పవరే కదండి. పవర్ ట్రాన్స్ఫర్మేషన్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంటెలిజెన్స్ అంటే పోలీస్ ఇంటెలిజెన్స్ కాదు మనం కాదు కాదు డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది. మీకు వేగులు ఉంటారు, నీ పక్కన సిఏ సెక్రటరీ ఉంటాడు, పిఏలు ఉంటారు, వెల్వేషర్స్ మిగిలిన సీనియర్ జర్నలిస్టులు ఉంటారు, సలహాలు చెప్పేవాళ్ళు. వాళ్ళు ఎటువంటి సలహాలు ఇస్తున్నారు, మీరు ఎవరి చేతిలోకి వెళ్తున్నారు అనేది వాళ్ళు సమీక్షించుకోవాలి. మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా? ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే వచ్చిన ఆరోపణలకి ఎక్కడి నుంచే వస్తున్నాయి, దీని మీద ఆధారం ఏంటి, దీని మీద విచారణ జరిపించుకుని ఒకవేళ ఇటువంటిది తప్పు అని ఉందనుకోండి, మనం కాదు అని చెప్పి చూపించడానికి మన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి గతంలో జరిగినవి. పబ్లిక్ ఇప్పుడు మామూలుగా బహిరంగ ఇది విచారణ జరుపుతూ ఉంటారు. పవర్ సెక్టార్లో ఏమైనా ఇచ్చినప్పుడు విచారణ జరుపుతూ ఉంటారు. చూడండి, పబ్లిక్లోకి వెళ్ళిపోయి థర్మల్ స్టేషన్ పెడుతున్నాము, మీకు అభ్యంతరాలు ఉన్నాయా ఏంటి అని. అట్లాగే ఇటువంటి ఆఫీసర్ల మీద కూడా ఆరోపణలు ఒకటి అమరావతిలో పెడితే ప్రజలు ఏమైనా రాలేదనుకోండి, వాళ్ళు కంటిన్యూ చేసుకోండి. అంతే. పబ్లిక్ హీరింగ్ పెట్టి పబ్లిక్ హీరింగ్లో వచ్చిన మాటలే కదా మనం మాట్లాడతాం. వాళ్ళకి మనకు పంచాయతీ లేదు కదా. నాకేం పవర్ కంపెనీ లేదు, నేను హైదరాబాద్లో కూర్చున్నా, అక్కడ చేసేది ఏమీ లేదు. మనమేమి కమాండ్ చేయట్లా, కంట్రోల్ చేయట్లా, గైడ్ చేయట్లా ప్రభుత్వాన్ని. మనం చెప్పినట్టు వినాలని లేదు, వింటారని లేదు, వినమని చెప్పట్లా. మన దృష్టికి వచ్చినవి చెబుతాం. ఇది ఇంత బారాబాటగా జరిగిపోతా అంటే చెక్స్ అండ్ బ్యాలెన్స్ లేకుండా ఓ మినిస్టర్ని కూడా డమ్మింగ్ చేసే పరిస్థితిలోకి అక్కడ కొంతమంది ఆఫీసర్లు తయారైపోయి ఓ మాఫియా ముఠాలుగా తయారైపోతా అంటే డెరైలు పట్టాలు తప్పుతుంది ప్రభుత్వం అనేది మనం చెప్పదలుచుకుంది. ఓకే, మొత్తానికైతే ఈరోజు మన సువేరా గారు చెప్తున్న దాన్ని బట్టి ఏపీలో పవర్ సెక్టార్లో అసలు టాప్ టు బాటం ఇప్పటి వరకు ఏమి నడిచింది, ఇప్పుడు ఏమి నడుస్తుంది, అసలు అక్కడ ఎవరున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని దానికి వెనక వాళ్ళకి మళ్ళా ఒక మాఫియా చేతుల్లో పడకుండా దాన్ని ముందే ఇప్పటి నుంచే గవర్నమెంట్ వచ్చి ఆల్రెడీ 9 నెలలు దాటిపోయింది కాబట్టి ఇప్పటి నుంచే ఆ కొత్త కమిటీలు వేసే లోపలే మొత్తం సమీక్షించుకొని కరెక్ట్ డెసిషన్ తీసుకోమని ఇప్పుడు ఇప్పుడు ప్రతిదీ కూడా అవతల వాళ్ళకి ఏజెంట్లు పెట్టుకుంటే ఇది కీలకమైనది శాఖ. దీంట్లో ప్రతిదీ తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్తా రోజువారీ ఇక్కడ లీకులు చెప్పడం, ఇక్కడ జరిగే అడ్మినిస్ట్రేషన్తో ప్రతిపక్షం ఉండాలని చెప్పడం ఇవన్నీ చేస్తే ప్రభుత్వానికిను పార్టీకి నవ్వులు పోలు కదా. అదే డిమోరలైజ్ అయిపోతుంది కదా. అవును, ఇప్పుడు ఆ విషయంలో కొంచెం లోకేష్ గారు కూడా అందరూ ఎక్కడ తప్పు జరిగినా ప్రతి వాళ్ళ వేలు లోకేష్ వైపు చూపిస్తున్నారు. అవును కదా. చంద్రబాబు గారి మీద ఇంకా జనానికి ఈ నమ్మకం, అపారమైన నమ్మకం ఉంది. ఆయన ఇట్లా చేయడు, అనుభవజ్ఞుడు అనే నమ్మకంలో ఉపయోగం ఏముంది? ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ పవర్ లేకుండా ఒక చీఫ్ సెక్రటరీ ఒక వ్యక్తి చేతిలో పెట్టాల్సిన అవసరం. అదే ఇప్పుడు వాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళ తండ్రిని ఓవర్లుక్ చేసి కొడుకు చేస్తున్నాడని కూడా బయట ప్రచారం జరుగుతుంది. అది కూడా అతనికి మంచిది కాదు. అందుకని తండ్రి కొడుకులు ఇద్దరు ఈ విషయంలో కాస్త సమీక్షించుకొని ఇప్పుడు అక్కడ తండ్రి కొడుకు మంత్రి చీఫ్ మినిస్టర్ అదేనండి సిస్టమ్స్ని రన్ చేయాలని చెప్తున్నారు. మినిస్టర్ ఈజ్ మోస్ట్ హానెస్ట్ పర్సన్. మీరు నమ్మే కదా తీసుకున్నారు మంత్రులుగా. ఎవరు కూడా ఏది చూపించలేని వ్యక్తి. ఇప్పుడు అలాంటి వాడిని ఫీడ్బ్యాక్ అడిగితే అతను ఇస్తాడు కదా. మనమేమో ఆయన తరపున ఏజెంట్లుగా మాట్లాడలే, మినిస్టర్ మనకు కావాల్సిన మనిషి కాదు, సన్నిహితుడు కాదు. కావాలని మీరు పవర్ పోర్ట్ఫోలియో వేరే వాళ్ళకి ఇచ్చుకోండి, మనకు అభ్యంతరం. మిగతా మినిస్టర్లో కొంతమంది మీద కంప్లైంట్లు ఉన్నాయి, వాళ్ళ గురించి మనం మాట్లాడవచ్చు. అనేకం ఉన్నాయి. ఇది ఇప్పుడు మాట్లాడవచ్చు, పని చేయట్లేదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదని కూడా ఓపెన్గా కూడా చెప్పొచ్చు పేర్లు పెట్టి. కానీ ఈ విషయంలో మనం ఎక్కడా కూడా పార్టీ రహితంగా, పార్టీ పరంగా కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ ఎక్కడ మచ్చలేదు. వాళ్ళ విలువలు కూడా ఉంటాయి కదా సమాజంలోకి వెళ్ళినాక. ఆయన ఉత్సవమూర్తులుగా చేసి ఇప్పుడు మైన్స్ మినిస్టర్ అయితే కొల్లు రవీంద్ర మంచి మనిషి, అతనేమో ఊరినే అతను నామక వాస్త మంత్రిగా మిగిలిపోయాడు అనేది. కంక్లూజన్ చెప్పండి దీనికి, ఇక్కడ దీని మీద చర్చ క్లోజ్ చేసేద్దాం. కంక్లూజన్ అంటే ఆయన సమీక్షించుకోవాలి పవర్ సెక్టార్లో ఏం జరుగుతుంది. మైనింగ్లో కూడా పలు ఆరోపణలు వస్తున్నాయి. మైనింగ్ విషయంలో కూడా అక్కడ కొంతమంది మంత్రులు కేవలం ఉత్సవమూర్తులుగా మిగిలిపోతున్నారు. మైనింగ్ వేరే సారి కొన్ని కీలకమైన పవర్ సెక్టార్లు అయితే కొంచెం అన్ని చూసుకొని రిక్రూట్మెంట్స్ చేసుకొని వెనక పవర్ లాబింగ్ లేకుండా కరప్షన్ తగ్గేలాగా జనానికి మాపో దీంట్లో కీలకంగా ఉన్న కొంతమంది భవిష్యత్తులో
పార్లమెంటుకు నిలబడి 100 కోట్లు 200 కోట్లు అయినా నిలబెట్టి ఇసిరేసి గెలవచ్చు అనే ఆలోచనలు ఉండాలి కూడా కొంతమంది దీంట్లో ఉన్నారని మనకు కొంత సమాచారం. ఆ వ్యాపారాలు ఎప్పటి నుంచో నడుస్తున్నాయిలేండి. ఒక పవర్ సెక్టర్ ఇక్కడ తెలంగాణలోనే తయారయ్యారుగా. అవును. గత 10 ఏళ్లలో చేసుకున్న వాళ్ళు 100 కోట్లు పెట్టి ఆర్డీఓ స్థాయి, ఎంఆర్ఓ స్థాయి వాళ్ళు, డైరెక్టర్ మెడికల్ ఇటువంటి వాళ్ళు వచ్చేసి పార్లమెంట్ మేము 100 ఇస్తాం 200 ఇస్తామని అసెంబ్లీ కాటికి వచ్చారు కదా. అటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ కూడా ఉంటారు, ఎక్కడైనా ఉంటారు అది ప్రపంచంలో. సరేనండి. ఇంకోటి కూడా అండి, ఇప్పుడు కర్నూలు జిల్లాలో జరిగినటువంటి సోలార్ దీని విషయంలో కూడా చాలా ఆరోపణలు బయటికి పుంకాలకు కథనాలు వచ్చేసినాయి, ల్యాండ్ అలాట్మెంట్లో నీటిలోను. అట్లాగే అక్కడ రామాయపట్నం దగ్గర కూడా కొన్ని కంపెనీలకి ఈ సోలార్ ల్యాండ్ అలాట్మెంట్ మీ ప్రకాశం జిల్లాలో అక్కడ కూడా వందల వేల ఎకరాలు అలాట్మెంట్లు జరిగిపోతున్నాయి. అవును. ఇవన్నీ ఏంటి ఇది? కొంతమంది అసలు ఎక్కడెక్కడో ఇప్పుడు గత 3-4 నెలల్లో కొన్ని కంపెనీలు పెట్టేసుకుని వాళ్ళు బారులు తీరి మాకు కూడా పవర్ ఇది ఇవ్వమని అడుగుతున్నారు. వాళ్ళు సమర్థత ఉండాలి కదా, కంపెనీ కెపాసిటీ ఉండాలి కదండి. వాళ్ళ పాత రోజుల్లో లాగా చిన్న చిన్న ఆపరేటర్లు వచ్చి నిలబడే పరిస్థితి లేదు ఏ సెక్టర్ అయినా కూడా. వాళ్ళంతా వరల్డ్ గ్లోబల్ ఎకానమీ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద మోనోపోలీ అయిపోయినాయి. మల్టీనేషనల్స్ వచ్చేసేయటం, ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ రావటం అనేది వస్తుంది. అన్నప్పుడు ఈ చిన్న చిన్న ఆపరేటర్లు అసలు ఎట్లా తయారవుతున్నారు? ఏంటిది? ఇప్పుడు అది ప్రభుత్వానికి నష్టం కదా. ఆపరేటర్లనే కాదులేండి, ఇప్పుడు కార్యకర్తలు, టీడీపీ అభిమానులు వాళ్ళందరూ ఏం చూస్తున్నారంటే ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా ఎవరి మీద అయితే కంప్లైంట్లు, ఎవరైతే అప్పుడు వాళ్ళు ఎవరైతే వీళ్ళని వేధించారో వాళ్ళందరి చేతుల్లోనే ఇంకా పవర్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, ప్రాజెక్టులన్నీ వాళ్ళే తీసుకుంటున్నారు అనే దాంతో చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రిను ఈయన వారి కుమారులు లోకేష్ వారసుడు, పొలిటికల్ వారసత్వం అతందే కదా. బాధ్యతలు తీసుకోవాల్సింది. పార్టీకి చెడ్డ పేరు వచ్చినా తనదే, మంచి పేరు వచ్చినా తనకే. అవును. వాళ్ళు దీన్ని కొంచెం స్టడీ చేసి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ అండ్ పార్టీ, ముందు ముఖ్యంగా ప్రజల ఇంట్రెస్ట్ కూడా పవర్ సెక్టర్ ఆగం కాకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే అండి. నమస్కారం.